అందరికీ నమస్కారం. ఓజీకి సంబంధించి దుమ్ము లేపే రికార్డుల మీద రికార్డులు మీ ముందుకు తీసుకురాబోతున్నా. దీనికన్నా ముందు ఏపీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి న్యూస్ ఒకటి ఉంది. జస్ట్ 1 minute అది చెప్పుకుందాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఉమ్మడి కాకినాడ ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతం రేపు 31వ తారీఖు వరకు స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. ఇక ఉమ్మడి అనంతపురం, కర్నూలు ఈ 2 జిల్లాలు తప్ప మిగతా జిల్లాలు అన్నప్పుడు ఓవరాల్గా ఇప్పుడు 22 జిల్లాలు. వీటికి 2 లేదా 3 రోజులు అంటే సిచ్యువేషన్ బట్టి ఇమ్మని అన్నారు. నాకు తెలిసి మ్యాక్సిమం 3 రోజులు. ఏంటి ఈ మెంథా తుఫాన్ అన్నది ఏదైతే ఉందో బీభత్సం సృష్టిస్తూ ఉంది. భారీ వర్షాలు కురుస్తుంది. అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల. రేపు మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఇది తీరం దాటే అవకాశం అనేది ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మ్యాక్సిమం తప్పదు అనుకుంటేనే బయటికి రాని తప్ప ఈ 2-3 రోజులు ఆ జిల్లాల వాళ్ళు ఇంట్లోనే ఉండండి. ఇక తీర ప్రాంతంలో ఉన్నటువంటి వారిని చేపలకు పెట్టవద్దని చెప్పారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి రమ్మని చెప్పున్నారు. ఎక్కడెక్కడ రెవెన్యూ వాళ్ళు, పోలీసులు సమన్వయం చేసుకుంటూ పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచారు. మరలా చెప్తున్నా, దయచేసి ఏమాత్రం సరదాగా అటు ఇటు తిరుగుదాము, సెలవులు ఇచ్చారని చెప్పేసి మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరు అనుకోదు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఆల్రెడీ అందరినీ గవర్నమెంట్ అప్రమత్తం చేసింది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇక్కడ. సో క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన కొట్టినోడు లేడు కాబట్టి ధైర్యంగానే ఉండొచ్చు. ఇక ఓజీకి వద్దాం. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ సినిమాకి సంబంధించి ఈరోజు నెట్ఫ్లిక్స్ వాళ్ళు సీరియస్లీ అండి, పవన్ కళ్యాణ్ పవర్ అంటే ఇది కదా అనిపించింది నాకైతే. అసలు ఓటీటీల్లో ఈ నెట్ఫ్లిక్స్ అనేది టాప్లో ఉండిద్ది. ఇంటర్నేషనల్ లెవెల్ ఓటీటీ అది. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఫస్ట్ టైం ఒక హీరోకి ఒక ట్రిబ్యూట్ అనమాట. మొత్తం మన దీపావళి కదా, మొత్తం దీపాలతో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక ఇమేజ్ వచ్చేలాగా చేసేసి ఓజీలో ఉన్నటువంటి కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి రిలీజ్ చేశారు. అది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఇది కదా మా వాడు పవర్ అంటే. ఎందుకు ఆ రకం చేశారు? ఓజీ అన్న ఒక మూవీ తెలుగు సినిమా. ఇది ఏకంగా 8 దేశాల్లో ట్రెండింగ్లో ఉంది. టాప్ 1లో భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్, ఒమాన్ అండ్ యుఏఈ 8 దేశాల్లో టాప్లో ట్రెండింగ్లో ఉంది. నెంబర్ 1 పొజిషన్లో. ఇది కాకుండా ఇంటర్నేషనల్ వైడ్గా చూస్తున్నప్పుడు టాప్ 7లోను 9లోను ఈ ట్రెండింగ్లో ఉంది. ఓజీ ఒక సాధారణ తెలుగు సినిమా అందామా, లేదన్నప్పుడు త్వరలో రికార్డులు కొల్లగొట్టబోతున్నటువంటి ఇంటర్నేషనల్ సినిమా అందామా మీరే చెప్పండి. ఇప్పటికే ఎవరైతే ఈ సినిమా పంపిణీ హక్కులు తీసుకున్నారో అంత లాభాల్లోనే ఉన్నారు. మన తెలుగులో మాత్రం బ్రహ్మాండ కలెక్షన్స్ వచ్చి ఉన్నాయి. హిందీలో ఓకే. ఇక రిమైనింగ్ వాటిలో కొన్ని కలెక్షన్స్ రాలేదు కానీ బట్ వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్మలేదంట బాక్స్. కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి సరికొత్తగా ఏమేమి బయటకు వస్తుంది ఏంటి అన్నప్పుడు, భారతదేశంలో స్టైలిష్ పొలిటీషియన్ ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఈ ఓజీకి సినిమాకి సంబంధించి యాక్చువల్గా గతంలో అర్జున్ దాస్ అని చెప్పి అతను కదా నటించినట్టు సినిమాలో ఎవరు అలాంటోడు మరలా తిరిగి వస్తున్నాడు అంటే అని బేస్ వాయిస్ చేస్తాడు తమిళ నటుడు. వాస్తవానికి ఆ క్యారెక్టర్లో టొమినో థామస్ అని తీసుకుందామని చెప్పేసి సుజిత్ అనుకున్నాడట. బట్ అప్పటిగా హిట్లు మీద హిట్లు పడిపోయి టొమినో థామస్ ఖాళీ లేక అర్జున్ దాస్ తీసుకున్నారు. బట్ అర్జున్ దాస్ యొక్క వాయిస్ దీనికి పర్ఫెక్ట్గా సింక్ అయ్యింది. ఈరోజు అంటూ ఉన్నారు ఓజీ సినిమా చూసినటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ పవర్కి తిరుగులేదు అంతే. అండ్ ఈరోజు ఓజీ సినిమా మొత్తం ఓటీటీలో వచ్చింది కదా, అన్కట్ సీన్స్, షార్ట్స్ అని ఉంటాయని అనుకున్నారు. బట్ అలా లేవు. అది డిసప్పాయింట్ అవుతున్నారు. ఒకసారి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓజీ చిత్రబృందం కలిసి మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇక రాను రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ మీద అందరూ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే హరీష్ శంకర్ది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన వర్క్ అంతా కూడా జనవరిలోనే కంప్లీట్ అయిపోయింది. ఫిబ్రవరి 14 రిలీజ్ చేయడానికి చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ రోజు అవ్వకపోతే మార్చి 1st వీక్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఉండబోతాం. తర్వాత రాను రోజులలో ఈయన మరికొన్ని సినిమాలు నటిస్తారని కూడా తెలుస్తాం. ఎందుకంటే ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క లోకేష్ గారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా కలగలిసి ఎక్స్ట్రాడినరీ వేలో పరిపాలన చేస్తున్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఆ రోజు పరిపాలన స్టేబుల్గా వెళ్తున్నప్పుడు ఈయన వారానికి 2-3 రోజులైనా అట్లీస్ట్ రోజుకు ఒక 5-6 గంటలైనా సరే కేటాయించవచ్చు సినిమా షూటింగ్కి. ఎందుకంటే అది చేస్తేనే డబ్బులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఓపెన్ గతంలో కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈయనకి సంబంధించి ఒక ఉప ముఖ్యమంత్రికి వచ్చే శాలరీ ఏదైతే ఉందో దాని మీద బేస్ అయిన పార్టీని నడుపుకోవాలి. పార్టీకి ఫండ్స్ వస్తే అవన్నీ కూడా అకౌంటబిలిటీ అన్నట్టు ఇందే ఉంటుంది.
ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే పార్టీని పటిష్టం చేయాలన్నా, పార్టీని జనంలో గట్టిగా తీసుకెళ్లాలన్నా ఖచ్చితంగా ఫండ్స్ కావాలి. ఫండ్స్ అన్నప్పుడు ఎవరైనా ఇస్తున్నారన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. వేరే వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకొని వాళ్ళదే ఎక్స్పెక్ట్ చేస్తే అది మళ్ళీ చేయలేక లేనిపోతే తలనొప్పులు ఎందుకులే అని చెప్పేసి ఈయన సినిమాలలో మరలా నటిస్తూనే ఉన్నాడు. సో విషయం ఏంటి మరి, ఓజీ ఒక ప్రాంతీయ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు కొల్లగొడుతూ ఉంది. బహుశా భారతదేశంలో ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే ఈ స్థాయి పవర్ అనేది ఉంది, ఈ స్థాయి క్రేజ్ అనేది ఉంది. అగైన్ అండ్ అగైన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, హీ ఈజ్ ఎమినెంట్ అండ్ మ్యాగ్నిఫిషెంట్.